అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మనం ప్రస్తుతం చేరుకున్నాం. మధ్యాహ్న భోజనం మనం కూడా చేద్దాం. ఏ విధంగా ఉంది, నిజంగా నాణ్యంగా ఉందో లేదా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరిగ్గా నాణ్యమైనటువంటి ఆహారం లేదంటూ ఆందోళన బాట పడుతున్నారు. మీకు పెడుతున్నటువంటి భోజనం బాగుందా బాలేదా? బాగలేదు. గుడ్డు తీస్తుంటే పొడి తీస్తుంటే నీళ్ళు కారుతున్నాయి. అసలు కూరలల్లా ఈరోజు నాణ్యమైన ఆహారం లేకపోవడం వల్లే 3 రోజుల పాటు విద్యార్థులు అస్తవ్యవస్థకు గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిర్వీర్యం వల్ల ఈరోజు మా పేద విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందడం లేదు. తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి మనోడు కానీ తింటారా? ఇక కూర అంటే కూర చూడండి ఒకసారి. ఫుడ్ పాయిజన్ అయ్యి మొన్న ఇద్దరు పోయారు హాస్టల్లో. వాళ్ళకి ఆపరేషన్ అంటున్నారు. మరి బాగోదు అంకుల్ ఇక్కడ ఫుడ్. ప్రతి ఒక్క దాంట్లో పురుగులు వస్తూనే ఉంటాయి. తిన్నారా? అందరు తిన్నారా? మరి తిన్నాం అందరం. వద్దా? బాగుండదా? మీరు తిని మీరు బాధపడతారు కదా సార్. మళ్ళీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న మధ్యాహ్న భోజన పథకం పనితీరు ఏ విధంగా ఉంది? విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతుందా? విద్యార్థుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? నిజంగా ఆహారం సక్రమంగా లేదా ఉందా? మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మనం ప్రస్తుతం చేరుకున్నాం. ఈ పాఠశాల కెపాసిటీ మొత్తం 860 మందికి పైగా విద్యార్థులు ఈ పాఠశాలల్లో ప్రాథమికోన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. దాదాపు ప్రతిరోజు 600 మందికి పైగా విద్యార్థులు ఈ పాఠశాలకు హాజరవుతారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజనం మనం కూడా చేద్దాం. క్షేత్రస్థాయిలో ఆ ఆహారం ఎలా ఉంది, ఆ భోజనం ఏ విధంగా ఉంది, నిజంగా నాణ్యంగా ఉందో లేదా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా చాలా ఈరోజు మెనూ ఏంటమ్మా? ఓన్లీ కూర అంతే. చాలు. ఇదేంటమ్మా? ఓ, ఈ రెండు ఒకటే. ఓకే, ఎస్. మనం ప్రస్తుతం టేస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కర్రీలో కరివేపాకు ఏమేమి వేస్తారు? సొరకాయ, టమాటా. ఈరోజు చేసిన వరకు అంటే పిల్లలు ఎక్కువ వాటర్ ఉంది అంటున్నారు. అంటే సొరకాయ కావడం వల్ల వాటర్ అట్లా కనిపిస్తుందా, లేకపోతే ప్రతిరోజు ఇంతే ఉంటుందా కర్రీ? వాళ్ళు ముక్కలైతే అసలు తినరు సార్. కొద్దిగా ఇట్లా పులుసులాగా ఉంటేనే కలుపుకోగలుగుతారు. లేకుంటే ఇప్పుడు మీకు కోసిన బయట ఈ ముక్కలన్నీ తీసి ఆ చెత్త దాంట్లో వేస్తారు. ఆ పులుసు మాత్రమే పోయగలుగుతారు. ఓకే. అంటే ఇట్లా 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 ఉంటేనే పిల్లలు తినగలుగుతారు. అన్న మొత్తం ఏజెన్సీలు ఎంతమంది ఉంటారు మీరు? 10 మంది ఉంటారు. 10 మంది ఉంటారు. ఏం చేస్తారు పొద్దున్న? అన్నం కూరలు చేస్తుంటారు. అంటే ఇప్పుడు కర్రలతో వండుతారా వంట, లేకపోతే సిలిండర్? కట్టెలు. ఎందుకు సిలిండర్ సప్లై చేస్తుంది గవర్నమెంట్? సిలిండర్ వండుతాం. కట్టెలు అన్నము నానబోబడిందని కట్టెలు ఉంటాయి, సిలిండర్ ఉంటాయి. ఓకే. కొన్ని అన్నం ఖరాబ్ అవుతుందని చెప్పి కట్టెలు వండుతాం. ఇప్పుడు ఏజెన్సీ నుంచి మీకు సక్రమంగా వేతనాలు వస్తున్నాయా ప్రతి నెల? మీ ఏజెన్సీ వాళ్ళు పంపిస్తున్నారా? ఎంత పంపిస్తారు ఒక్కరికి? తెలియదు. అంటే ఒక్క మనిషిని ఎంతమ్మా? మీకు ఎంత వస్తాయి డబ్బులు వంట వండినందుకు? మీకెంత ఇస్తారు అంటున్నా ఏజెన్సీ వాళ్ళు? నేను ఓన్లీ ఆటో అనమాట. ఆటో. అచ్చా. మీరు ఎంత ఇస్తారమ్మా? ఒక మనిషికి ఎంత ఇస్తారు? మీకు అవి ఇచ్చేస్తారు. ఓకే. ఎస్, ఇక్కడ ప్రధానంగా మధ్యాహ్న భోజన పథకంలో ఒక చాలా ప్రధానమైనటువంటి సమస్య. నిజానికి మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదని, మిడ్ డే మీల్స్ పథకం సరిగ్గా అమలు అవ్వలేదని మనం అనేక వార్తలు వింటుంటాం. పిల్లలు అస్వస్థతకు గురయ్యారని, కళ్ళు తిరిగి పడిపోయారని, వాంతులు అయ్యాయని, మోషన్స్ అయ్యాయని, ఇలా కొంతమంది పిల్లలు కూడా చనిపోయారని మనం వార్తలు ఇటీవల కాలంలో వింటున్నాం. కానీ చాలా ప్రధానంగా సమస్యల లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం 860 మంది పైచిలుకు విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అందులో సుమారు ప్రతిరోజు 600 మంది విద్యార్థులు హాజరవుతారు. అయితే 8 తరగతిలోపు అంటే 6 నుంచి 8 తరగతిలోపు విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఒక్కో విద్యార్థి కడుపు నింపడానికి ₹8.45 వెచ్చిస్తుంది. 8వ తరగతి పైబడినటువంటి 10వ తరగతి విద్యార్థుల వరకు కూడా ₹10.40 వరకు ప్రభుత్వం వెచ్చిస్తుంది. నిజంగా ₹8.45 ఆ వ్యయంతో ఒక విద్యార్థి కడుపు నింపడం సాధ్యమవుతుందా?
ఆ 10వ తరగతి విద్యార్థికి ₹10.45 వ్యయంతో ఆ విద్యార్థి కడుపు నింపడం సాధ్యమవుతుందా? ఇది అసలైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ప్రభుత్వాలు చెప్పాలి. ఎందుకంటే ఒక విద్యార్థి మనం సాధారణంగా నిత్యం టిఫిన్ చేయాలంటేనే ఒక ₹30, ₹40 ఒక ప్లేట్ ఇడ్లీ ధర ఉంటుంది. కానీ ప్రస్తుతం ఒక విద్యార్థి కడుపు నింపడానికి ప్రభుత్వం ఇచ్చే ధర ₹10, ₹8. ఈ వేతనంతో ఈ వ్యయంతో నిజంగా విద్యార్థుల కడుపు నిండుతుందా? ఇది ప్రభుత్వమే ఆలోచించాలి. నిజానికి ఈ సమస్య పరిష్కారం కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా మనం ఇంకా గ్రౌండ్ రూట్లోకి వెళ్ళి కనుక్కుంటే అసలు ఏజెన్సీలకు 2 సంవత్సరాల నుంచి సక్రమంగా అందాల్సినటువంటి ఆ నిధులు కూడా భోజన పథకం సంబంధించినటువంటి నిధులు కూడా అందట్లేదు. సో 2 ఏళ్ళుగా అంటే సుమారు 24 నెలలుగా ఏజెన్సీ వాళ్ళకి డబ్బులు రావట్లేదు. కానీ వాళ్ళే పెట్టుబడి పెట్టి అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో నాణ్యత ఎలా సాధ్యమవుతుంది? ఇది ప్రభుత్వాలే చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా గ్రౌండ్ రూట్లో ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం చేతిలోనే ఉంది. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు చాలా పెద్ద ఎత్తున నిధుల పెంపును కూడా పెంచుతూ వచ్చింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బియ్యం సప్లై చేస్తుంది, కానీ సన్న బియ్యం సప్లై చేస్తున్నామని చెప్తుంది. కానీ అక్కడ గ్రౌండ్ రూట్లో ఉన్నటువంటి బియ్యం ఇది సిచ్యువేషన్. ఇది నిజంగా వంట ఏజెన్సీ నిర్వాహకులు కూడా చెప్తున్నారు, మాకు నాణ్యమైనటువంటి ఆ పదార్థాలు ముడి సరుకును మాకు కల్పిస్తూ మేము కూడా నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందిస్తాం, ఎందుకు ఇలాంటి కూరలు కర్రీస్ మేము పెట్టాల్సి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. 2 ఏళ్ళుగా ప్రభుత్వం ఏజెన్సీలకు నిధులు వెచ్చించకపోవడంతో కదా ఈ సమస్య వచ్చిందని చెప్తున్నారు. అన్న దాదాపు ఇప్పుడు మనం 2 సంవత్సరాల వరకు రావట్లేదని చెప్పి తెలిసింది. అసలు ఏంది అసలు పరిస్థితి? మరి పిల్లలు బాగా కడుపు నొప్పి లేస్తుంది అది ఇదని అంటున్నారు కదా. ఈ బియ్యం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బియ్యమే వేరేది ఏముండదు. బియ్యం ఎసరు పోయడంలో ఏమన్నా సమస్య అమ్మా లేకపోతే ఎట్లా? బియ్యమే ప్రాబ్లం అంటారు. వాళ్ళు పంపించే బియ్యం మనం ఉండేది కూడా. ఓకే, మంచిగా ఉడికిన తర్వాత అమ్ముతాం మనం కూడా. ఓకే, ఇప్పుడు ప్రతి మూత పెట్టి అవును ₹10 పాల ప్యాకెట్ కూడా రావట్లేదు. వెజిటేబుల్ బిర్యానీ ఎంత ఉంటుంది? ఒక వెజిటేబుల్ బిర్యానీ ఎంత పెట్టాలి మనం? మెనూ ప్రకారం రాశారు వెజిటేబుల్ బిర్యానీ. మెనూ కూడా చూపి బాబు ఒకసారి. బిర్యానీ బాబు ఒకసారి మెనూ కూడా చూపిస్తాడు మన వీడియోలోని సాయంత్రం. బాబు ఈరోజు యాక్చువల్గా గురువారం వెజిటేబుల్ బిర్యానీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనేది ఈరోజు మెనూలో ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సొరకాయ కూర ఒకటి, కర్రీ ఒకటి పెడుతున్నారు, అండ్ రైస్ ఒకటి వడ్డిస్తున్నారు. మన మెనూలో అయితే చాలా స్పష్టంగా వెజిటేబుల్ బిర్యానీ ఉంది. కానీ ఒక బిర్యానీ ధర ఎంత ఉంటుందనేది వంట ఏజెన్సీ నిర్వాహకులు కూడా మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం ప్రభుత్వాలే చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఒక్క బిర్యానీ ధర సుమారు ₹120 వరకు ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి కడుపు నింపడానికి కేవలం ₹8.45, 10వ తరగతి విద్యార్థులకైతే ₹10.45 మాత్రమే వెచ్చిస్తుంది. సో ఈ నేపథ్యంలో నాణ్యమైనటువంటి ఆహారం ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి వంట ఏజెన్సీ నిర్వాహకులు కూడా మనల్ని ప్రశ్నిస్తున్నారు. సో ప్రభుత్వాలు ఖచ్చితంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వెచ్చించే ఆ వ్యయాన్ని పెంచితే మేము కూడా నాణ్యమైనటువంటి ఆహారం అందిస్తామని వంట ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వచ్చినటువంటి పౌష్టిక ఆహారం నాణ్యత సరిగా లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతిపక్షాలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా అటు ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చేరుకున్నాం. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం, పిల్లలంతా కూడా సరిగ్గా నాణ్యమైనటువంటి ఆహారం లేదంటూ ఆందోళన బాట పడుతున్నారు. వాళ్ళంతా కూడా చూస్తున్నాం. ఈరోజు మెనూ ప్రకారం అందించాల్సినటువంటి ఆ భోజనం మెనూ ప్రకారం లేదని, పూర్తిగా ఉడకని కూరలు, కూరగాయలు, మిక్స్డ్ వెజిటేబుల్స్ తమకు పెడుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఈరోజు మెనూ ప్రకారం అందించాల్సినటువంటి మెనూ లిస్ట్లో వెజ్ బిర్యానీ ఉంది, మిక్స్డ్ వెజ్ కర్రీ ఉంది. కానీ ఇక్కడ కూడా కేవలం ఇగో మనం అన్నం చూడొచ్చు, ఒకసారి మీకు చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తాను. అన్నం ఇంత లావు బియ్యం. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్న బియ్యం పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ప్రతి పాఠశాలలో కూడా సన్న బియ్యాన్నే పంపిణీ చేయాలి, సన్న బియ్యాన్నే పిల్లలకు వడ్డించాలని కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంత లావు బియ్యం, అది కూడా ఉడకని బియ్యం, గడ్డలుగా ముద్దలుగా ఇలా ఉన్న ఈ భోజనాన్ని తింటే పిల్లలకు కడుపు నొప్పి లేస్తుంది, అస్వస్థతకు గురవుతారు, వాంతులు అవుతాయి, అసలు పూర్తిగా జీర్ణం కూడా కాని సిచ్యువేషన్. ఒక ముద్ద లాంటి అన్నాన్ని వాళ్ళకి పిల్లలకి పెడుతున్నారు. నిజానికి సక్రమైనటువంటి పౌష్టికాహారం అందించాలని ఒక సదుద్దేశంతో ప్రభుత్వం పిల్లలకు మిడ్ డే మీల్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్క
నిరుపేద విద్యార్థికి బాలికల విద్యార్థులందరికీ కూడా పౌష్టికాహారం సక్రమంగా అందాలని చెప్పి ప్రభుత్వం భావించి అత్యధిక ధనం వెచ్చించి ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మనం చూస్తున్నాం కదా, ఇది సిచ్యువేషన్. ఈ ములక కాడ చూడొచ్చు మనం, ములక్కాడ ఎంత క్వాలిటీగా ఉందో చూడొచ్చు మనం. అసలు ఉడకనట్టు ఉంది. దీంట్లో ఆ గుజ్జును కూడా ఇట్లా తీయాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది, ఇంకా గట్టిగా ఉంది. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం కదా, ఇది ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పనితీరు పర్యవేక్షణ, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆ భోజనం తీరు సిచ్యువేషన్ ఇలా ఉంది. పిల్లలంతా కూడా కోపంతో నిజంగా ఆందోళన చెందుతున్నారు. విద్యార్థి సంఘాలు వాళ్ళ ఆందోళనకు మద్దతు తెలుపుతున్నాయి. విద్యార్థులను అడుగుతాం ప్రస్తుతం, నానా ఏ తరగతి చదువుతున్నావు, ప్రస్తుతం మీకు పెడుతున్నటువంటి భోజనం బాగుందా బాగాలేదా? బాగలేదు. ఏ తరగతి నాన్న? సెవెంత్ క్లాస్. వారానికి 3 రోజుల పాటు గుడ్లు పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో మీకు ఎగ్స్ పెడుతున్నారా? కింద పూర్తి స్థాయిలో ఈరోజు వెజ్ బిర్యానీ పెట్టారా? ఏమంటున్నారు మీరు సార్లను అడిగినప్పుడు? మంచి గుడ్డు ఉడకట్లే, గుడ్డు తీస్తుంటే పొడి తీస్తుంటే నీళ్ళు కారుతున్నాయి. అసలు కూరలల్లా నీళ్ళు కారుతున్నాయి, కూరలలో నీళ్ళు పడతారు. మనం ప్రస్తుతం చూడొచ్చు ఒక కర్రీ. ఇప్పుడు కేవలం మనం ఈ కర్రీని ఒక్కసారి కలిపే ప్రయత్నం చేద్దాం. ఇందులో నీళ్లు ఇదంతా కూడా ఈ కింద ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఈ కిందికి ఇంకిపోయాయి. మనం కేవలం ఈ కర్రీని చూస్తున్నాం. అసలు అన్నంలో కర్రీ కలవని సిచ్యువేషను. ఇదంతా కూడా తినాలంటే పిల్లలు నిజంగా ఇది తింటేనే ఇంకెక్కువ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది, ఆ ప్రమాదం ఉంటుంది. పిల్లలకు అస్వస్థతకు గురవుతారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అనేక గురుకుల పాఠశాలలు కావచ్చు, సంక్షేమ ఆశ్రమ వసతి గృహాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ సందర్భాన్ని మనం చాలా స్పష్టంగా చూసాం. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు చికిత్స పొందుతూ మరణించినటువంటి సందర్భాలు కూడా కనిపించాం. ప్రస్తుతం మనకు విద్యార్థి సంఘం నేతలు ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదంటూ అటు విద్యార్థులు చేసినటువంటి ఆందోళనకు మద్దతుగా వాళ్ళు వచ్చి ఆందోళన చేస్తున్నారు. బ్రదర్, ఏంటి సిచ్యువేషను? దాదాపు ఎంతో కాలంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా కూడా నాణ్యమైనటువంటి భోజనం అందట్లేదు. మీరేం చెప్తారు? ఈరోజు నాణ్యమైన ఆహారం లేకపోవడం వల్లే మేము మొన్న శైలజ అనే విద్యార్థిని, అదేవిధంగా నిన్న నారాయణపేట జిల్లాలో 3 రోజుల పాటు విద్యార్థులు అస్వస్థతకు గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విధమైనటువంటి ఆహారాన్ని కలెక్టర్ గారు కానీ, కలెక్టర్ పిల్లలు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్యే పిల్లలు గారు కానీ, తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి మనవడు కానీ తింటారా? ఇది తింటారా? అదే మీ పిల్లలకైతే ఈ భోజనం ఏర్పాటు చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభుత్వాలు నిర్వీర్యం వల్ల ఈరోజు మా పేద విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందడం లేదు. దానివల్ల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. కడుపుల్లో వస్తుంది, మోషన్స్ అవుతున్నాయి, అస్వస్థతకు గురయ్యి కొంతమంది విద్యార్థులు చనిపోవడంతో పాటు కొంతమంది విద్యార్థులు ఆరోగ్యం ఖరాబ్ అయ్యి మధ్యలోనే విద్యను ఆపేసేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము అడుగుతా ఉన్నాము, ఈరోజు వసతి గృహాల్లో కానీ, వసతి గృహాల్లో కానీ, గురుకులాల్లో కానీ, ఆశ్రమ పాఠశాలలో కానీ, జిల్లా అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ ఏ రోజైనా వెళ్ళి యంత్రాంగం వెళ్ళి పర్యవేక్షణ చేశారా? పర్యవేక్షణ చేస్తారు. ఎప్పుడు చేస్తారంటే మేము ముందుగా వస్తున్నాము, మంచిగా భోజనం చేయండి, మేము తినిపోతామని చెప్పేసి నామమాత్రంగా ఏదో మీడియాలో ఫోటోలు వచ్చే విధంగా చేస్తారు. కానీ మా విద్యార్థులకు నిజంగా ఆహారం బాగుంటుందా లేదని చెప్పేసి ఎవ్వరూ కూడా సరి అయినటువంటి ఎంక్వైరీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది, మీరు విద్యార్థి ప్రాణాలు పోతే కనుక స్పందించరా అని చెప్పేసి. ఇప్పటికీ తెలంగాణ విద్యాశాఖ మంత్రి లేడు, తెలంగాణ సీఎం స్పందించలేదు. తెలంగాణ మీడియా మొత్తం కూడా ఈ విషయం కూడా ప్రచారం చేస్తున్నది, అయినప్పటికీ స్పందించడం లేదు. పీడిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల పరిశీలనకు వస్తే ఈ రకమైన ఆహారం ఉంటే విద్యార్థులతోటి ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తక్షణమే మేము అడుగుతా ఉన్నాం, కలెక్టర్ గారు రావాలి, ఈ భోజనం తినాలి, ఆయన ఆరోగ్యం బాగుంటుందా అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇది విద్యార్థి సంఘాలు నేరుగా ప్రశ్నిస్తున్నాయి. కలెక్టర్ వచ్చి ఈ ఆహారం తినగలడా, ఈ భోజనం తినగలడా? ఎమ్మెల్యే వచ్చి ఈ భోజనం తినగలడా? ఎమ్మెల్యే పిల్లలు కానీ, కలెక్టర్ పిల్లలు కానీ, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగుల పిల్లలన్నీ ఈ భోజనాన్ని స్వీకరించగలరా, తినగలరా అంటూ కూడా విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం మరికొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం. నాన్న, ఏం చదువుతున్నావు? ఏ తరగతి చదువుతున్నావు? సెవెంత్ క్లాస్. నాన్న, ఎట్లా ఉంది మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వం మీకు ప్రతిరోజు మంచిగా నాణ్యమైనటువంటి ఆహారాన్ని, పౌష్టికాహారాన్ని మీకు కల్పిస్తామని చెప్తుంది. నిజంగా నాణ్యమైన ఆహారం మీకు అందుతుందా నాన్న? అందట్లేదు. ఏముంది నాన్న, అసలు ఏం జరుగుతుంది? అన్నం ఎట్లా ఉంది? మీరు ఈ రోజు కాదు ప్రతిరోజు అన్నం ఎట్లా ఉంటుంది? ఏంది? ప్రతిరోజు ఇంతే ఉంటుంది, నీళ్ళు ఉంటుంది, తినేది అట్లా. ఒక రోజు బెండకాయ, ఒక రోజు ఇట్లా ఇక కూర అంటే కూర చూడండి ఒకసారి. ఫుడ్ పాయిజన్ అయ్యి మొన్న ఇద్దరు పోయారు హాస్టల్లో, వాళ్ళకి ఆపరేషన్ అంటున్నారు. మరి
ప్రస్తుతం మా పిల్లలకి ఏమీ తెలియని పిల్లలు వీళ్ళంతా కూడా ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఈ ఆహారాన్ని తినలేకపోతున్నామని అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. తల్లి ఎట్లా ఉంది అన్నం? బాగుందా? తిన్నావా? ఎట్లా ఉంది? బాగాలేదా? రోజు బాగట్లేదా? ఈ రోజు బాగాలేదా? రోజు బాగాలేదు. ఏం చదువుతున్నాను? 8th క్లాస్. మరి సక్రమంగా ఆహారం తింటేనే కదా మనం క్లాస్కి వెళ్ళి తరగతులు వినేది. మన ఆహారం సరిగ్గా లేనప్పుడు మీరు ఎట్లా క్లాసులు వినగలుగుతున్నారు? క్లాస్లో అప్పుడప్పుడు అర్థం కాకుండా హెడేక్ కూడా వచ్చింది అనుకున్నా. హెడేక్ వచ్చింది, ఆయన కడుపు నొప్పి లేవడం ఇట్లాంటి సమస్యలు వస్తాయి మేడం? బాగలేదు. ఎట్లా ఉంది అంటే రోజు ఎట్లా అనిపిస్తుంది? పుల్లలుగా అన్నాము. చారులో బాగా అంటే చారు ఉడికినట్టుగా ఉంది. ఉడికినట్టుంది. మరి సార్లకు ఏమని చెప్పినావు బిడ్డ? చెప్పలేదు. మళ్ళీ ఎప్పుడు అడగలేదు. అంటే ఇప్పుడు మామూలుగా రోజు సార్లు ఇంటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకుంటారా, భోజనం చేసుకుంటారా, ఇక్కడనే తింటారా మీతో పాటు? సార్స్ ఇంటికి వెళ్ళి తినొస్తారు, కొంతమంది ఏమో లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు. టీచర్ వాళ్ళు ఇక్కడే తింటారు. ఈ కూర బాగోకుండా అన్నం వేసుకొని పొట్టుకాడ పచ్చళ్ళు కొనుక్కొని తింటున్నాం అన్న. మీరు ఇంటికి పచ్చళ్ళు తెచ్చుకుంటున్నారా? కూరలు తెచ్చుకుంటారు, బాక్సులు తెచ్చుకుంటారు. ఈ కూర బాగోని పచ్చళ్ళు తెచ్చుకొని కలుపుకొని తింటారు మంది. తింటారు. మా హాస్టల్లో అయితే అన్నం బాక్స్ లో కట్టుకొని వచ్చి ఇక్కడ తింటారు. మొలక రొక్కలకి సొరకాయలు అసలు బాగాలే, ఏం బాగాలన్న కూరగాయలు అసలు బాగాలే. పసుపు ఉప్పు కారం వేసుకొచ్చినట్టే ఏమన్నా అన్నము కూరలు ఏం బాగాలేదన్న. అన్నం అంటే సన్న బియ్యం ఉన్నట్టే ఉంటుంది కానీ కూర అసలు ఏం బాగోట్లేదు అన్న. చిన్న చెప్పరా ఎట్లా ఉంది? చూడన్న ములక్కాయలో నీరు గారుతుందన్న, తినలేకపోతున్నా. ఉడకను కూడా ఉడకలేదు. చూడన్న ఇంత గట్టిగా నీరు బాగా వస్తుంది. ఇంతసేపు పట్టుకున్నా అన్న, చెయ్యి అంతా అయిపోయింది, తడిచిపోయింది. బాగాలేదన్న, కడుపు నొప్పి బాగా వస్తుంది అందరికి. మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్ వస్తుంది. సార్లు చెప్తే సార్లు వాళ్ళు చెప్పారు, అయినా మార్చట్లేదు. పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ సార్లు చెప్తున్నారు, సార్లు వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు. ఎంత అవుతుందన్న? తెస్తే సాంబార్ ఒకరోజు, కర్రీ ఒకరోజు, గుడ్లు రోజు వారంలో ఒకసారి వేస్తారు. ప్రస్తుతం ఏ విద్యార్థిని మని తడిమినా ఖచ్చితంగా ఆహార నాణ్యత సరిగా లేదు అని చాలా స్పష్టమైనటువంటి సమాధానాన్ని పిల్లలు ఇస్తున్నారు. నిజానికి బాగున్నా బాలేకపోయినా తాము ఇదే తింటున్నామని, కడుపు నింపుకుంటున్నామని, తరగతులకు హాజరవుతున్నామని చెప్తున్నారు. కొన్నిసార్లు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు కూడా అవుతున్నాయని, తద్వారా తరగతులకు కూడా దూరం అవుతున్నామని విద్యార్థులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. చిన్న విద్యార్థులు పాపం 6వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులు, 10వ తరగతి విద్యార్థుల వరకు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం మనం వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ రావాలి, వచ్చి ఆహారం తినాలి, భోజనం తినాలంటే కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో, అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పేరిట ప్రభుత్వం విద్యార్థులందరికీ కూడా నాణ్యమైనటువంటి ఆహారాన్ని కల్పిస్తుంది. ఖచ్చితంగా విద్యార్థుల్లో సమాజ భావన మెలగాలి, పౌష్టికాహారం పిల్లలందరికీ అందాలి, మెరుగైనటువంటి విద్యను వాళ్ళకి కల్పించాలి, అన్ని వసతులు కల్పించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పథకం అమలు తీరు పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది, లోటుపాట్లు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇటువంటి ఘటనల పట్ల అటు ప్రభుత్వం కూడా సీరియస్గా దృష్టి సారించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం తీరు మాత్రం మారడం లేదు. కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. అమ్మ ఎట్లా ఉందిరా బిడ్డ, తిన్నావా అన్నం? తిన్నాం అంకుల్. ఎట్లా ఉంది? మంచిగా ఉంది అన్నం? బాగోదు అంకుల్, ఇక్కడ ఫుడ్ బాగోదా? సార్లు చెప్తే ఏమంటున్నారు? సార్కి మేము చెప్పలేదు అంకుల్. సార్లకి ఏం చెప్పట్లేదు? చెప్పలేదు. చెప్పాలి కదా మరి, చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? అంటే సార్స్ అక్కడ ఉంటారు సార్, చూస్తారు సార్ వాళ్ళు. కానీ ఇవాళ ఎక్కువ మంది ఉన్నారు. అసలు రోజు ఒక హెచ్ఎం సార్ ఒక్కరు ఉండి ఇక్కడ ఉండి మమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఫుడ్ బాగుందా బాగాలేదా అని సార్ అడుగుతారు, కానీ ఫుడ్ బాగోదా ఇక్కడ. ఇవాళ అయితే నీళ్ళు కలుపుతుంటే ఉత్తనే ఉన్నట్టే ఉంది. అది అంకుల్ని కొద్దిగా చారిపోయి అంకుల్ అంటే పోయాను అంటుండే అంకుల్. అయితే ఇది కూడా ప్రెస్ ముందు చెప్పొచ్చుగా, మరి ముక్కలు నచ్చట్లేవని అంటుండ్రు. కర్రీ బాగాలే అంకుల్, కొంచెం చారే ఏంటంటే చారేమో ఏదేస్తే అది తినండి అంటారు. ఇందాకైతే అంకుల్ అడిగితే
అంటే మామూలుగా వారంలో 3 కోడిగుడ్లు పెట్టాలి మీకు. 3 కోడిగుడ్లు పెడుతున్నారా? మంచి సైజులో ఉన్నాయి అవి, మంచి ఉడకబెట్టినవి పెడుతున్నారా? ఇంకా పెరుగు మజ్జిగ ఇట్లాంటి కొన్ని ఉడుకుతాయి అంకుల్, కొన్నిట్లలోనైతే పురుగులు వస్తాయి. మొత్తం పప్పు దోసకాయ చారు ఈ రెండే, వారంలో 2 తప్ప ఏవి చేయట్లేదు సార్. ఇంకా అంతే, వారానికి 3 గుడ్లు ఎత్తున్నారు అంతే. ఇంకా కోడిగుడ్డు కూడా పెట్టారు మాకు, కూడా పెట్టారు. అప్పుడప్పుడు పెట్టారు. అందరూ పెడుతున్నారని చెప్తున్నా, అబద్ధం ఆడుతున్నారు. అంటే అప్పుడప్పుడు పెట్టారు, ఒక్కోసారి పెడతారు ఒక్కోసారి పెట్టారు సార్. టైం టేబుల్ ప్రకారంగా ఒక్క ఫుడ్ కూడా ఉండదు సార్ ఇక్కడ. రోజు దోసకాయ పప్పు మెనూలో ఇచ్చేది ఒకటి, ఇక్కడ పెట్టేది ఒకటి సార్. ఇప్పుడు సార్ వాళ్ళు మీతో పాటు నిలబడతారు కదా, తింటారా వాళ్ళు? మీ పెట్టే అన్నం తింటారా? తింటారు సార్. ఏమైనా ఫంక్షన్స్ జరిగితే మంచిగా చేస్తారు కదా సార్. ఫంక్షన్స్ ఇక్కడ ఫేర్వెల్స్ కానీ రిటైర్మెంట్ కానీ చేసినప్పుడు మంచిగా చేస్తారు కదా, ఇక అప్పుడు మాతో పాటు కూర్చొని తింటారు. కానీ మిగతా టైంలో అసలు మాతో కూర్చొనే తినరు. వాళ్ళు తెచ్చుకుని తింటారు, మేము ఇక్కడది తింటాం సార్. ఏం చదువుతున్నావు బిడ్డ నువ్వు? ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఓకే, ఇంకో 2 సంవత్సరాలు 10th తర్వాత ఇంటర్, అంతేనా? ఓకే, మంచి. మరి భోజనం మంచిగా ఉండట్లేదు, తింటున్నారు, మళ్ళీ వెళ్ళి తరగతి గదుల్లో పాఠాలు వింటున్నారు, వెళ్ళి పడుకుంటున్నారు. మరి రాత్రిపూట ఈ పొద్దున టిఫిన్ ఇవన్నీ ఎట్లా ఉంటున్నాయి అసలు? మీరు ఎట్లా? ఇంట్లో చేసే బాగానే ఉంటాయి సార్, ఇక్కడ బాగోవు సార్. అంతే, ఇక్కడ తిన్నామంటే ఏదో ఒక కంపల్సరీ ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరాలని, ఫుడ్ పాయిజన్ అని అట్లా వస్తూనే ఉంటాయి సార్. ఇక్కడ తింటే ప్రతి ఒక్క దాంట్లో పురుగులు వస్తూనే ఉంటాయి. రాళ్ళు కూడా వస్తాయి సార్. అసలు ఫుడ్ అసలు బాగుంటుంది సార్. ముళ్ళకాయ మాత్రం గట్టిగా ఉంటుంది సార్. ఒక్కొక్కసారి రాళ్ళు వస్తాయి సార్, గాజు ముక్క కూడా వస్తుంది సార్. నీళ్ళల్లో మొత్తం 2 బిందెలు మొత్తం నీళ్ళు ఉంటాయి సార్. అస్సలు బాగుంటుంది సార్. 2 బిందెలు నీళ్ళు కడుపులో వస్తుంది సార్. కడుపులో వస్తుంది సార్. అసలు ఏం బాగుంటుంది సార్, కళ్ళు తిరిగి పడిపోతాం సార్. ఇక్కడ పెట్టిన అన్నం తినలేక అవును సార్, ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. ఇక్కడ పెట్టిన అన్నం తినము మేము, నచ్చక తినకపోతే మాకు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. నీరసించిపోయి మాకు కళ్ళు తిరగడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫీవర్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది. 2 బిందెలు నీళ్ళు పోసి అందులో ఉప్పు, కారం, నూనె, తాలింపు గింజలు వేసి ముక్కలు వేసి పంపిస్తారు. జావా కూడా అసలు బాగోదు. జావా ఒకవేళ మిగిలింది అనుకో, అందులో అన్నం వేసి కలిపి స్వీట్ అని చెప్పేసి పెడుతున్నారు అంకుల్, అది కూడా బాగోదు. జావా అయితే ఇంకా అసలుకే బాగోదు. జావా ఎప్పుడు పోస్తారు మీకు? మార్నింగ్ 9 కల్లా పోస్తారు సార్. ఇంటర్వెల్లో జావా తాగుతారు. అది బాయ్స్ ఒక్కలే కదా, గర్ల్స్ మాత్రం ఎవ్వరు తాగరు. అది బాగోదని హాస్టల్లో అయితే ఫుడ్ అంతా బాగుంటుంది. మెనూ ఉన్నట్టే హాస్టల్లో పెడతారు. ఇక్కడ మెనూలో ఉన్నట్టయితే పెట్టరు. మెనూలో ఉండేది ఒకటి, పెట్టేది ఒకటి. సఖ్యంగా పెట్టరు, టేస్ట్ ఉండవు, తినలేము, పాడేయలేము. అంటే వాళ్ళు చెప్తున్నారు మేము మెనూ ప్రకారం పెడుతున్నాము. మెనూలో ఈరోజు ఏముంది, ఈరోజు వచ్చిందో చూడండి సార్. దోసకాయ పప్పు, సాంబారు, పప్పు. మీకు తెలియాలనుకో ఒకసారి మీరు ఇక్కడ టేస్ట్ చేయండి, మీకే తెలుస్తుందా ఇక్కడ ఫుడ్ ఎట్లుంటుందో. తిన్నారా? అందరు తిన్నారా? మరి తిన్నాం అందరం. వద్దా? బాగుండదా? మీరు తిని మీరు బాధపడతారు కదా సార్. మళ్ళీ ఇక్కడ ఫుడ్ బాగాలేదనుకో మీకు. ఏం పేరు బిడ్డ? నీ పేరేం పేరు? ఐశ్వర్య సార్. ఫస్ట్ నువ్వే స్కూల్ క్లాస్ ఫస్టా? లేదు సార్. మరి ఫస్ట్ రావాలి మరి. వెరీ గుడ్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఈ అంశంపై మనం సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? అర్థమైందా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనం చూస్తున్నాం ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మీ కళ్ళకు కట్టే విధంగా చూపించే ప్రయత్నం చేశాం. విద్యార్థుల అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. ఎక్కడ మెనూ ప్రకారం భోజనాలు వాళ్ళకి వడ్డించట్లేదని స్పష్టంగా విద్యార్థులు చెప్తున్నారు. వారంలో 3 సార్లు వాళ్ళకి అందాల్సినటువంటి గుడ్డు కూడా పూర్తి స్థాయిలో ఉడకట్లేదని పిల్లలు చెప్తున్నారు. మెనూ ప్రకారం అందాల్సినటువంటి కర్రీస్ కావచ్చు, ఆ మెనూ ప్రకారం ఇవ్వాల్సినటువంటి వెజిటేబుల్ బిర్యానీ కావచ్చు ఏవి కూడా నాణ్యత లేనివని పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా కేవలం నీళ్ళ చారు, ఉడకని అన్నంతోటే కడుపు నింపుకుంటున్నామని విద్యార్థులు చెప్తున్నారు. ఇదే వీడియో RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.